సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో చక్రధర్ గారు, ఈ వాలటాలిటీ మార్కెట్ల మధ్యలో పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఎలా ఉంది? అండ్ మన ఇండియాలో సిటీ వైడ్గా లేదంటే స్టేట్ వైడ్గా అసలు పిఎంఎస్ పెనిట్రేషన్ ఎలా ఉంది అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య ఏపీఎంఐ అంటారు, అంటే మనకు తెలుసు అసోసియేటివ్ మనకి యాంఫీ ఎలా ఉందో మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఇండియా లాగా, అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇండియా లాగా కూడా ఏపీఎంఐ ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డేటా మనకి పబ్లిక్కి ఇస్తుంటారు. అలాగే పిఎంఎస్ బజార్ ఉంది, ప్రైవేట్ కంపెనీ. అలాగే డిజర్వ్ ఉంది. వీళ్ళందరూ కూడా పిఎంఎస్ గురించి దాని పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇండియాలో ఎన్ని కోట్ల వాల్యూమ్ ఉంది బిజినెస్ అని కూడా మనకి డే టు డే అప్డేట్ ఇస్తుంటారు. అది చూస్తే దగ్గర మనకి 41 lakh crores అయితే మనకి ఓవరాల్గా పిఎంఎస్ మీద అయితే ఇండియాలో ఉందండి. ఇది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎప్పటి నుంచో 30 years నుంచి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూస్తే 80 lakhs crores ఉంది. ఇది 10 years నుంచి జస్ట్ బాగా పుంజుకుంది పిఎంఎస్ అనేది. 10 yearsలోనే 40 lakhs దాకా వచ్చేసింది. అంటే బై 2035 దాకా కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఓవర్టేక్ చేస్తుంది అన్న థాట్ అయితే ఉంది అందరికీ. సో ఇక్కడ చూస్తే మీకు పారామీటర్స్ మన టాప్ 10 cities తీసుకుంటే మన పిఎంఎస్ బజార్ అనేది మనకి వచ్చిందండి. దీని నుంచి మనకైతే క్లియర్ గా ఉంది. ఇది పిఎంఎస్ బజార్ ఎక్స్క్లూజివ్ డేటా ఉంది. డిజర్వ్ వాళ్ళు కూడా చెప్పారు దీని గురించి. ఫస్ట్ మనకి బాంబేనండి, మనకు తెలుసు ఫైనాన్షియల్ సిటీ అది. అక్కడ మొత్తం అసలు పిఎంఎస్ బర్తే అక్కడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. అంటే ప్రతి ఒక్క పిఎంఎస్ లో కూడా ఎవరైతే దాన్ని స్పాన్సర్ చేస్తున్నారో, ఎవరైతే రన్ చేస్తున్నారో ఫండ్ మేనేజర్, తన సొంత అమౌంట్ కూడా పెట్టాల్సి ఉంటుంది మార్కెట్లో. దగ్గర 10 కోట్ల దాకా పెట్టాల్సి ఉంటుంది. సో మనకి కార్నియల్ కానివ్వండి అట్లాంటి వాటిలో చూస్తే వాళ్ళ ఫండ్ మేనేజర్లు కూడా బాగా పెద్ద ఎత్తున అమౌంట్స్, వాళ్ళ సొంత అమౌంట్ కూడా పిఎంఎస్లో పెడుతుంటారు. సో అందుకే మనకి బాంబేలో చూస్తే ఎక్కువ అమౌంట్స్ అనేది బాంబే నుంచి ఎక్కువ ఉంటుంది. సెకండ్ బెంగళూరు అండి. చూడండి, చాలా మంది బెంగళూరు అనుకుంటాం, బెంగళూరు రంగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక జిరోదా కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరులోనే ఉంది. అలాగే గ్రో కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరులోనే ఉంది. మనం అందరం ట్రేడింగ్ చేసుకుంటుంటాం జనరల్గా. కానీ బెంగళూరులో కార్పొరేట్ ఆఫీస్ ఉన్నా కూడా అక్కడ ఎవరు ట్రేడింగ్ అయితే చేయరండి. అందరూ పిఎంఎస్లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు తెలుసు బెంగళూరు అంటే ఏంటంటే సెకండ్ అమెరికా అంటారు. అదే చిన్నప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. మనకు తెలుసు అంత బెంగళూరు అంత పొటెన్షియల్ ఉంది. సో సెకండ్ ప్లేస్లో మనకి బెంగళూరు ఉందండి. అలాగే చూస్తే ఢిల్లీ మనకి థర్డ్ ప్లేస్లో వచ్చి ఢిల్లీ వచ్చేసింది. పిఎంఎస్లో ఎక్కువ వాల్యూమ్ బిజినెస్ చేస్తుంది ఢిల్లీ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, అక్కడ ఎక్కువ ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అక్కడే ఉంటుంది. సో అన్ని స్టేట్స్ నుంచి ఉపాధి కోసం ఢిల్లీ వెళ్తారు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ కొనరు, గోల్డ్ కొనరు. సో ఎక్కువ పెద్ద అమౌంట్ పెట్టేంత ఈక్విటీలోనే పెడతారు. సో అక్కడ పెనిట్రేషన్ కూడా చాలా బాగుందండి ఢిల్లీలో. సెకండ్ వచ్చి చెన్నై. సో చెన్నై కూడా మనకు తెలుసు ఒక మెట్రోపాలిటన్ సిటీ. బెంగళూరు తర్వాత అది కూడా చాలా ఫేమస్ బాగా ఫైనాన్షియల్స్కి. సో అది కూడా మనకి ఏంటంటే చెన్నై కూడా 4th పొజిషన్లో ఉంది. అలాగే గిఫ్ట్ సిటీ గుజరాత్ ఈజ్ ప్రైమ్ అండి. అది బజ్ లో ఉంది అది. సో గిఫ్ట్ సిటీ ద్వారా అది కూడా మంచి 5th పొజిషన్లో ఉంది. పూణే వచ్చి 6th పొజిషన్లో ఉంటుందండి. ఎందుకంటే మహారాష్ట్రలోనే ఉంటుంది పూణే కూడా. సో ఇప్పుడు కూడా చాలా వెల్త్ ప్రొటెక్టివ్స్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు. సో మన హైదరాబాద్, ఎస్పెషల్లీ మన హైదరాబాద్కి వస్తే, మన విషయానికి వస్తే మనం 7th పొజిషన్లో ఉన్నామండి పిఎంఎస్లో. అంటే దగ్గర 10,000 కోట్ల బిజినెస్ మన పిఎంఎస్లో హైదరాబాద్లో జరిగింది. మన హైదరాబాద్ మనం అనుకుంటాం తెలుగు వాళ్ళందరం పిఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషన్లు ఎక్కువ ఉంటాయి, పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ, పిఎంఎస్లో ట్యాక్స్లు ఎక్కువ పడతాయి. కానీ మనకు తెలియదు ఏంటంటే మన పక్కింటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పిఎంఎస్లో, వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో 10,000 crores ప్లస్ అంటే చాలా పెద్ద అమౌంట్ అండి మన ఒక సిటీ నుంచి. సో మనకి అవేర్నెస్ అంతమంది లేకపోయినా, అవేర్నెస్ లేకపోతేనే 10,000 కోట్లు అంటే, ఇంకొంచెం అవేర్నెస్ బాగా పెరిగింది అంటే మాత్రం ఇది కూడా 30,000 కోట్లు 40,000 కోట్లు వెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో. సో పిఎంఎస్ అనేది అంత స్ట్రాంగ్ రూట్స్ అయితే మన హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క రోజు కూడా మాకు చెప్తుంటారు, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, చాలా మంది కంపెనీస్ కూడా ఫోన్ చేసి చెప్తుంటాయి, రోజుకి 50 అప్లికేషన్స్ వస్తున్నాయి సార్ పిఎంఎస్ మాకు అని చెప్తూనే ఉంటారు. సో పెనిట్రేషన్ అయితే చాలా బాగుందండి పిఎంఎస్ది హైదరాబాద్లో కూడా. తర్వాత 8th పొజిషన్ వచ్చి కలకత్తా, అహ్మదాబాద్. 10th వచ్చేసి జైపూర్, చండీగఢ్ అయితే ఉన్నాయండి. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు పిఎంఎస్ అనేది డే బై డే, ఎందుకంటే మార్కెట్లో చూస్తే మనకి అవేర్నెస్ హ్యూజ్గా ఉంది. అంటే యాక్చువల్గా ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు చాలామంది, కానీ ఒక సరైన స్టాక్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది తెలియదు. సో అందుకని ప్రత్యామ్నాయంగానే పిఎంఎస్ అనేది హెచ్ఎన్ఎస్ చాలా బాగా, హెచ్ఎన్ఎస్ అనగానే చూడండి చాలా బిజీ లైఫ్లో ఉంటారు వాళ్ళు తెలియదు ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి అని చెప్పి. అందరూ కూడా ఒక సెకండరీగా ఒక పిఎంఎస్ని పట్టుకుంటున్నారు. సో మనం తెలుసు 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి పిఎంఎస్లో అని చెప్పి. సో మనం ఇట్లాంటి మార్కెట్ డౌన్లో కూడా అబ్జర్వ్ చేసాం. చాలామంది ఏమనుకునే వాళ్ళంటే స్టాక్ మార్కెట్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ సేఫ్గా ఉంటాయి, మార్కెట్ పడినా కూడా మ్యూచువల్ ఫండ్స్ అంతగా పడవు, కానీ పిఎంఎస్ బాగా పడుతుంది అనుకున్నారు.
కానీ అది రివర్స్ అయిందండి యాక్చువల్గా. పిఎంఎస్ చాలా తక్కువ పడింది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. గత ఈవెన్ ఎస్ఐపీలో చూసినా కూడా లాస్ట్ 2 years నుంచి చూస్తే అన్ని -20, -10, -15 ఉన్నాయి. మనం చూస్తే ఎవరైనా పిఎంఎస్ చూసుకుంటే మాత్రం -2, -1 చాలా అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి చాలా పిఎంఎస్లు కూడా. సో ఉన్న అన్ని పిఎంఎస్లు బెస్ట్ అని చెప్పను కానివ్వండి, ఉన్న 400 పిఎంఎస్లో కూడా బెస్ట్ క్వాలిటీ పిఎంఎస్ 15 ఉన్నాయండి. సో ఆ 15లోనే మనం తీసుకోవచ్చు. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మహా అయితే 1 or 2 పిఎంఎస్ కంటే ఎక్కువ చేయలేరండి, వాల్యూమ్ పెద్దది కాబట్టి. సో మనకి అవైలబిలిటీలో మార్కెట్లో మంచి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ 10 పిఎంఎస్లు ఉన్నాయి కాబట్టి అందులోంచి ఒక 2-3 మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అదండి పిఎంఎస్ గురించి. ఓవరాల్గా ఇప్పుడు బాగా అవేర్నెస్ అయితే బాగా వస్తున్నాయి, మాకు కూడా కాల్స్ బాగా వస్తున్నాయి. సో మా దగ్గర చూస్తే నా సెల్ఫ్గా చూస్తే కూడా నా ఫస్ట్ క్లయింట్ పిఎంఎస్లో వచ్చి 8 కోట్లు పెట్టాడండి. ఒక క్లయింట్ 8 కోట్ల దాకా పెట్టాడు. ఆయన నార్త్ ఇండియన్. సో సెకండ్ కేటగిరీలో నా క్లయింట్ 6 కోట్లు పెట్టింది కూడా పిఎంఎస్లో, ఆయన చెన్నై. సో చూస్తే మీరు చెన్నై నార్త్లో వాళ్ళకి బాగా అర్థమైందండి పిఎంఎస్ గురించి. ఎందుకంటే తెలుగులో మనం ఒక్కళ్ళమే చెప్తున్నాం ఎక్కువ పిఎంఎస్ అని చెప్పి, కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే హిందీలో వందల కొద్ది పిఎంఎస్ గురించి వీడియోలు ఉన్నాయండి. యూట్యూబ్లో మొత్తం యూట్యూబ్ మీద పిఎంఎస్ అని హిందీలో అయితే లక్షల్లో వస్తాయి. సో కాబట్టి అక్కడ బాగా అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. సో మనం కూడా ముందు కనుక బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా తెలుగు వాళ్ళం కూడా బాగానే ఎక్కువ ఎర్న్ చేసి చెప్తున్నాను ఇందులో. సో పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. ఒక షార్ట్ టర్మ్లో కనుక రిటర్న్స్ రావాలి అంటే కనుక నేను పరచు నా వీడియోస్ చెప్తుంటాను, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక హోమియోపతి మెడిసిన్ లాంటిది. స్లోగా పనిచేస్తుందండి, టైం టేకింగ్. మనకి ఏదన్నా చూడండి, హోమియోపతి మంది తీసుకోగానే వెంటనే పనిచేయదు, ఒక 1 year 2 years ఆగమని చెప్తారు. సో ఎస్ఐఎఫ్ కొత్తగా వచ్చింది, అదొక ఆయుర్వేద మందు లాంటిది. మనకి మ్యూచువల్ ఫండ్స్ లాగా హోమియోపతి కాకపోయినా ఆయుర్వేదం కొంచెం 1 yearలోనే పనిచేస్తుంది, 1 monthలో పనిచేస్తుంది. మన ఇంగ్లీష్ మందులు అంటేదండి పిఎంఎస్, కొట్టే తెచ్చిలా ఉంటుంది. టక మనకి ఏంటంటే రిలీఫ్, తొందరగా రిలీఫ్ ఇస్తుంది మనకి, ఇన్స్టెంట్ రిలీఫ్. ఇంగ్లీష్ మందులో 2 side effects ఉంటాయి, ఇందులో 2 side effects ఉన్నాయండి. ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది, 2.5%. తర్వాత ఏంటంటే 50 lakhs పెట్టాలండి, అదే సైడ్ ఎఫెక్ట్. అందరూ వల్ల కాలేకపోతుంది ఇది. సో అదొకటి సైడ్ ఎఫెక్ట్, టికెట్ సైజ్ పెద్దదిగా ఉంటుంది. సో ఈ 2 తప్పించి ఇంకేం లేదండి ఇందులో. సో అందుకనే 10,000 కోట్లు ఒక హైదరాబాద్లో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇంటికి ఒక పిఎంఎస్ అయితే ఉంది. సో ఎప్పుడన్నా మనం దాని గురించి తెలుసుకొని అవగాహన పెంచుకొని మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. రైట్. సో ఓవరాల్గా కన్క్లూషన్గా ఇప్పుడున్న వాలటాలిటీ మార్కెట్ వర్సెస్ పిఎంఎస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న వాలటాలిటీ ప్రకారం చూస్తే పిఎంఎస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే 50 lakhs మేమేం చేస్తున్నామంటే, నిన్న కూడా నాకు 2 PMSలు వచ్చాయి. సో మేము తీసుకెళ్ళి 50 lakhs ఒకేసారి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఆ 50 lakhsని 10 lakhs లాగా ఎస్టీపీ మోడ్లో స్లోగా పంపిస్తున్నాము. ఎందుకంటే ఇంకా స్టెబిలిటీ అనేది మార్కెట్లో ఇంకా రాలేదు కాబట్టి 5 months మేము వాటిని 10 lakhs పంపిస్తాం. కాబట్టి ఈ స్టేబుల్ అయిపోయి వాళ్ళకి ఆన్ యావరేజ్ మీద మంచి రేట్లోనే స్టాక్స్ దొరుకుతాయి. దాని ద్వారా వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.